మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. హీరో శ్రీరామ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన పిండం సినిమా థియేటర్లలో తాజాగా విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శ్రీరామ్ మాట్లాడుతూ షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు. దడ సినిమా విషయంలో తనకు అన్యాయం జరిగిందని శ్రీరామ్ కామెంట్లు చేశారు. మల్టీస్టారర్ సినిమాలలో నటించడం నాకు ఇష్టమేనని, అయితే చెప్పే కథకు, తీసే కథకు కొన్నిసార్లు లింక్ ఉండదని ఆయన వెల్లడించారు. దడ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సమయంలో ఆ సినిమా ఇద్దరు అన్నాదమ్ముల కథ అని చెప్పారని, మూవీకి సపోర్ట్ గా ఉండాలని అన్నారని, ఆ మూవీ కోసం థాయిలాండ్ లో ఒక ఫైట్ సీన్ కూడా చేశానని శ్రీరామ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. 3 కెమెరాలతో ఫైట్ సీన్ షూట్ చేశారని, ఆ ఫైట్ సీన్ వల్ల నేను 8 నెలలు విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని శ్రీరామ్ కామెంట్లు చేశారు. అయితే దడ మూవీ రిలీజ్ తర్వాత చూస్తే సినిమాలో ఆ ఫైట్ లేదని శ్రీరామ్ అన్నారు. రిస్క్ చేసి ఫైట్ చేసిన సీన్ ను తీసేయడం బాధ కలిగించిందని శ్రీరామ్ వెల్లడించారు. అయితే అందరు దర్శకులు అలా ఉండరని, దర్శకుడు శంకర్ స్నేహితుడు సినిమాలో విజయ్ కంటే నాకే ఎక్కువగా డైలాగ్స్ ఇచ్చారని శ్రీరామ్ పేర్కొన్నారు. చాలా సినిమాలలో నా రోల్స్ కట్ అయ్యాయని ఆయన అన్నారు. ఈ రీజన్ వల్లే సింగిల్ హీరో సినిమాలను ఎంచుకుంటూ మల్టీస్టారర్ సినిమాలకు దూరంగా ఉంటున్నానని శ్రీరామ్ పేర్కొన్నారు. శ్రీరామ్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తర్వాత ప్రాజెక్ట్ లతో శ్రీరామ్ కు ఎలాంటి విజయాలు దక్కుతాయో చూడాల్సి ఉంది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.